హైదరాబాద్ సిటీలో గణేష్ విగ్రహాల నిమజ్జనాలతో ట్యాంక్ బండ్ సందడిగా ఉంటుంది. పెద్ద ఎత్తున నిమజ్జనం చేసేందుకు హుస్సేన్ సాగర్కు భక్తులు భారీగా వస్తారు. కొన్నేళ్లుగా నెక్లెస్ రోడ్డు వైపు గణేష్ నిమజ్జనాలు నిర్వహిస్తున్నారు. భారీ క్రేన్ల సహాయంతో నిమజ్జనం జరుగుతుంది. నిమజ్జనం చేసే చోటు బలంగా లేకపోవడంతో అధికారులు వాటికి మరమ్మతులు చేస్తున్నారు. అందుకు తగినట్లు బలమైన వేదికలు ఉండేలా నిమజ్జన ప్రాంతాలను హెచ్ఎండిఏ తీర్చిదిద్దుతుంది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అలెక్కి అందిస్తారు. నగరంలో జరిగే దేవి నిమజ్జనం అటు వినాయక నిమజ్జనం ఎక్కువగా నెక్లెస్ రోడ్లోనే జరుగుతుంది. దీనికి భారీ ఎత్తునైతే భక్తులు రావడం జరుగుతుంది. నెక్లెస్ రోడ్ అంతా కూడా సందడి వాతావరణం నెలకొంటోంది. అయితే ఈ నిమజ్జనం చేసేందుకు భారీ క్రెయిన్లను అయితే ఉపయోగించడం జరుగుతుంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా కూడా నిమజ్జనాలు నెక్లెస్ రోడ్ వైపు ఎక్కువగా జరుగుతున్నాయి. అటు భారీ క్రెయిన్ల సహాయంతో అయితే నిమజ్జనం జరుగుతుంది. అయితే నిమజ్జనం చేసేటప్పుడు ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో అది అంతా కూడా భారీ క్రెయిన్లను ఉపయోగిస్తారు కాబట్టి ఆ భారీ క్రెయిన్ల ద్వారా కింద ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో అది పగుళ్ళు రావడం జరుగుతుంది. కింద గట్టిగా పునాది లేకపోవడంతో నిమజ్జనం సరిగ్గా చేయలేని పరిస్థితి. అయితే ఈ ప్రాబ్లంని గుర్తించిన అధికారులు ఇక్కడ ఈ ట్యాంక్ బండ్ చుట్టుపక్కల కూడా ఎక్కడైతే నిమజ్జనాలు జరుగుతాయో అక్కడ పనులనైతే వాటికి సంబంధించిన మరమ్మతులు అయితే చేయడం జరుగుతుంది. అక్కడ పనులనైతే ప్రారంభించారు. ఇవి పూర్తిగా వస్తున్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. విజువల్స్లో చూసుకుంటే కూడా ఇప్పటికీ ఇటు నెక్లెస్ రోడ్ పీపుల్ ప్లాజా వైపు కూడా భారీ క్రేన్లతోనైతే వినాయక నిమజ్జనాలు ఎక్కువగా జరుగుతాయి కాబట్టి ఇక్కడ చాలా వరకు కూడా మరమ్మతులు చేస్తున్నారు. పిల్లర్స్ వరకు అయితే పని అయిపోవచ్చింది. ఇంకా మళ్ళీ వచ్చే వినాయక చవితి కల్లా ఇక్కడ వీటికి సంబంధించిన పనులన్నీ కూడా పూర్తవుతాయంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అందుకు తగినట్టు అంటే ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ సరిగ్గా లేకపోవడంతో దానికి తగినట్టుగానే బలమైన వేదికలు ఉండేలా నిమజ్జన ప్రాంతాలను హెచ్ఎండిఏ తీర్చిదిద్దుతోంది. అంటే చాలా వరకు కూడా క్రేన్స్ జపాన్ నుంచి ఆ తర్వాత వేరే ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా భారీ క్రేన్లు వస్తాయి నిమజ్జనం చేసేందుకు. కాబట్టి మళ్ళీ ఈ నగరంలో చేసే వినాయక నిమజ్జనాలు వినాయకుల విగ్రహాలు అనేటివి చాలా వరకు పెద్ద ఎత్తులో ఉంటాయి. ఎక్కువ అడుగులున్న విగ్రహాలను అయితే వాడతారు. మరి అట్లాంటి వినాయకుని పూజించినప్పుడు వాటిని నిమజ్జనం చేయాలంటే చాలా భారీ క్రేన్లు అవసరం అవుతుంది. కాబట్టి వాటికి ప్లాట్ఫామ్ ఆ క్రేన్లు నిల్చొని నిమజ్జనం చేయడానికి కింద పునాది ప్లాట్ఫామ్ అనేది గట్టిగా ఉండాలనేసి హెచ్ఎండిఏ అధికారులు అయితే వాటికి సంబంధించిన ప్లాట్ఫామ్స్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. మళ్ళీ వచ్చే వినాయక చవితి కల్లా ఈ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా సిద్ధమవుతాయని అధికారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో అలేఖ్య, హెచ్ఎం టీవీ.